మదనపల్లి సాధించిన నాయకులందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు మనమందరము దాదాపు 1.5 గంట ఇక్కడ కూర్చోన్నాము. మదనపల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత సానుకూల వాతావరణంతో ఉంటుందో ఈరోజు ఇక్కడ మనం కూర్చున్న వాతావరణమే దానికి సాక్షి అని తెలియజేస్తుంది. మదనపల్లి తల్లి లాంటిది. మదనపల్లికి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. మదనపల్లికి ఏ ఒక్కరి సిఫారసు అవసరం లేదు. మదనపల్లికి తన ఒక ప్రత్యేకత, ఒక విలువలు చాటుతూ ఒక పెద్ద చెట్టులాగా ఎదిగింది. దేశానికే స్వరాజ్యం మూమెంట్లో సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ చేసింది. జాతీయ గీతం ఈరోజు మదనపల్లిలో మనం మొత్తం భారతదేశం పాడుతున్నారంటే అది మదనపల్లిలో ఏదైతే బెంగాలీ భాషలో ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా మదనపల్లిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కలిసి పాడి దేశానికి అంకితం చేసిన చరిత్ర మదనపల్లి. అదేవిధంగా టీబీ ఎవరికైనా వస్తే ఆ టీబీ నయం కావాలంటే అది ఎక్కడ భారతదేశంలో కాదు, అర్ధ ప్రపంచంలో మీరు వేరే ఏ దేశాలు వెళ్తే క్లైమేట్ టోటలీ 0 టెంపరేచర్కి వచ్చేస్తుంది. కొన్ని దేశాలకు పోతే ఎండ 55-60 చేరిపోతుంది, 57 చేరిపోతుంది. కాకపోతే మదనపల్లి శానిటోరియం వాతావరణం, ఎటువంటి పేషెంట్ వస్తే కూడా ఆ రోజుల్లో మదనపల్లి ఎక్కడుండదు తెలీదు, ఎక్కడెక్కడో తిరుక్కొని వచ్చి సిటిఎం రోడ్ అని మదనపల్లి రోడ్ రైల్వే దీంట్లో దిగి శానిటోరియంకి గుర్రపు బండ్లలో జట్కాల్లో ఎద్దుల బండ్లలో ఆ రోజు వచ్చి శానిటోరియంలో నయం చేసుకొని వాళ్ళ ఇళ్లలో ఏం చెప్పి వస్తున్నారు, ఆ రోజు మేము వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు, మేము వెళ్తున్నాం మాకు టీబీ వచ్చేసింది, మేము వస్తామో రాదో మాకు తెలియదు. ఇంటితో వాళ్ళతో కలిసి చాలామంది వాళ్ళకు తోడుగా మనుషులు కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. వచ్చి ఇక్కడ శానిటోరియంలో వాళ్ళు నయం చేసుకొని మంచి అయ్యి మళ్ళీ వాళ్ళ ఊర్లకు తిరిగి చాలా హెల్తీగా వెళ్ళేవాళ్ళు. అటువంటి మదనపల్లి. అదే కాకుండా ఈరోజు మదనపల్లి జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషివాలి స్కూల్ భారతదేశానికి ఆదర్శంగా. అదే కాకుండా మదనపల్లి వచ్చి ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. అదే కాకుండా మదనపల్లిలో ఎవరు వస్తే కూడా ఇక్కడ రాజకీయాలు, హత్యలు, ఏమి అరాచకాలు ఏమీ లేవు. మనమందరం ఒక సోదర భావంతో బతుకుతున్నాము. అదే మదనపల్లి చరిత్ర అని తెలియజేస్తున్నాం. మన చరిత్ర గుర్తించిన సీనియర్ నాయకులు, జిల్లాలో ఉండి జిల్లాలో రాజకీయం చేసి రాష్ట్ర స్థాయి వెళ్ళి దేశ స్థాయిలో పనిచేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి చరిత్ర చాలా బాగా తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత లేదు మదనపల్లికి జిల్లా ఇచ్చే అవసరం ఉందని చెప్పి ఇక్కడ వచ్చినప్పుడు 2024లో సార్ ఇది ఒక చెప్పాలంటే ఎస్ నేను చెప్తున్నాను, మదనపల్లి జిల్లా ఇస్తానని చెప్పి బెంగళూరు బస్టాండ్ సాక్షిగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈరోజు మదనపల్లి జిల్లా ప్రకటించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో మద్రాస్ రాష్ట్రంలో మదనపల్లి ఉన్నింది. ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్స్గా కడప ఉన్నింది. రెండో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఏదైతే ఉన్నిందంటే అది మదనపల్లి ఉన్నింది. చిత్తూరు ఇది కూడా లేదు, సబ్ డివిజన్ కూడా లేదు. చిత్తూరులో సబ్ కలెక్టర్ కూడా లేదు. సబ్ కలెక్టర్ ఆఫీస్ మదనపల్లిలో ఉన్నింది. ఆ రోజు నాయకత్వ లోపం వలన, బాగా గుర్తుపెట్టుకోండి, నాయకత్వ లోపం వలన మదనపల్లి సబ్ డివిజన్గా సబ్ కలెక్టరేట్గా మిగిలిపోయింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ పక్కకి వెళ్ళిపోయింది. 110 సంవత్సరాలు బాధపడినా మనం 111వ సంవత్సరము ఒక్కసారిగా విభజన చేసి జిల్లాలు ఏదైతే ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సాటిస్ఫై చేయడానికి ఏదో రాయచోటి ప్రజలకు న్యాయం చేసేటట్టుగా చూపించారు. కాకపోతే దానికి ఎక్కడ కూడా ఒక జియోగ్రఫిక్ దీంట్లో ఎక్కడ కూడా దానికి సరైన ఇది లేదు, దానికి సరిగ్గా పాటించలేదు. ఈరోజు మదనపల్లికి సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్ఎండ్బి ఆఫీసులు కానీ, మీరు ఏదైతే ఇరిగేషన్ కాంపౌండ్స్ కానీ ఎంత ఉంది, సర్ప్లస్ ల్యాండ్ ఉన్నది.
జెడ్పీ హై స్కూల్ 20 ఎకరాల్లో ఉంది, ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటారు. అర్థమైందా? జిఆర్టీహెచ్ స్కూల్ ఒక చరిత్ర. ఆనీ బెసెంట్ గారు మదనపల్లికి ఒక చరిత్ర. సెల్ఫ్ రూల్ మూమెంట్ తెచ్చింది ఆనీ బెసెంట్ గారు. ఆ రోజు ఎక్కడైనా చదువుల తల్లి ఉన్నింది ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంటే స్వరాజ్యం కన్నా ముందు ఇక్కడ మన దగ్గర డిగ్రీ కాలేజ్ ఎవరు తెచ్చారు? ఆనీ బెసెంట్ గారు తెచ్చారు. పేద పిల్లలకు స్కూల్ ఏది ఇచ్చారు? జిఆర్టీఎస్ స్కూల్ ఇచ్చారు. దాని తర్వాత కాలేజ్ ఇచ్చారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ ఎక్కడ ఉండదు. ఇట్లా వెళ్తే మీరు దాదాపు మీరు వైజాగ్ వరకు లేదు, ఇట్లా వెళ్తే కర్నూలు, హైదరాబాద్లో ఉన్నింది. హైదరాబాద్లో లేదు, అప్పుడు మదనపల్లి మాత్రమే ఉన్నది. అటువంటి చరిత్ర కలిగిన మదనపల్లికి ఈరోజు ఏదైతే ఆ రోజు 1911లో ఏదైతే పోగొట్టుకున్నామో 2026కు అడుగు పెట్టే ముందు ఏమి ఒక శుభవార్తగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిచి ఇచ్చిన మాట ఇచ్చినట్లే నిలబెట్టుకొని ఈరోజు జిల్లా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, మా జేఏసీ నాయకుల తరఫున, అందరి తరఫున నేను ప్రత్యేక 2 చేతులు జోడించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసో లేదో 2009లో డీలిమిటేషన్స్ జరిగింది. ఆ రోజు పార్లమెంట్గా మదనపల్లి పరిగణలో తీసుకోవాలని చూశారు. కాకపోతే ఆ రోజు ఉన్న నాయకులు ఏం చేశారు? లేదు, కడప జిల్లాకి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఉండాలా, మదనపల్లికి పిలిచేయడానికి లేదని చెప్పి అక్కడ కూడా అన్యాయం జరిగింది. 1911లో జరిగింది. మళ్ళా దాని తర్వాత 2022లో మొన్న 14 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఆయనకి సర్దాలని చెప్పి ఆయనకి మంచిగా చూసుకోవాలని చెప్పి జిల్లా విభజనలో ఏమాత్రం ఈ అసలు సౌకర్యాలు అక్కడికి పోతే ఏమాత్రం సౌకర్యం లేదు. అటువంటి తీసుకొని పోయి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసేసి ఎవరు అసలు అడగలేదు, ఎవరు కన్సెంట్ తీసుకోలేదు. ఇప్పుడు మొన్న కూడా మాకు మదనపల్లి జిల్లా తీసుకునే అనౌన్స్ చేసే ముందు నేను అందరి దగ్గర లెటర్లు తీసుకున్నాను. ఇక్కడ కూర్చున్న పెద్దలందరి దగ్గర నేను ఫోన్లు చేసి మీరు లెటర్లు ఏంటి దయచేసి జిల్లా అడుగుతున్నారు, మన డిమాండ్ ఏముంది, మనం రాతమూలకంగా ఇస్తేనే మనకు జిల్లా ఇస్తారు, ముఖ్యమంత్రి గారు అట్లే కళ్ళు తుడిచేసి ఏదో చేసేస్తాం పోని చెప్పే పరిస్థితి ఉండదు అని చెప్పి ఇక్కడ కూర్చున్న పెద్దలందరి దగ్గర లెటర్లు తీసుకొని ఆ లెటర్లన్నీ మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నిత్యం నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్న ప్రభుత్వం, ప్రజా సమస్యల పైన పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదే కాకుండా పరిపాలన దక్షతలో ఏ విధంగా ఒక మంచి పరిపాలన సౌలభ్యం ఎక్కడ ఇస్తే ఇలా ఉంటుందో, ఇలా చేస్తే ఎంత ప్రజలకు సౌకర్యం ఉంటుందో పూర్తి స్థాయిగా ఆలోచన చేసే బాధ్యత పాలకులది. పాలకుల్లో భాగంగా భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టంగా చెప్పొచ్చు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఎక్కడ కూడా కానీ పరిపాలన దక్షతలో ఎక్కడ ఏ మూలన ఎక్కడ కూడా వదిలేయకుండా పూర్తి స్థాయిగా ఒక మంచి సుభిక్షమైన పరిపాలన అందిస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సందర్భంలో ఈరోజు మదనపల్లికి జిల్లా ఇచ్చి ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్న మహనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఈరోజు మనకు రేపు తెల్లవారి మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో తెల్లవారి 11 గంటలకు మనం అందరము కలిసి మిషన్ కాంపౌండ్ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి మనం కలిసి ఒక పాదయాత్ర లాగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్తాము. ఎన్టీఆర్ సర్కిల్ వరకు అంతా మనం కలిసి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి స్థాయిగా మనం ఎక్కడ కూడా తగ్గకుండా మన దేశ ఐక్యత, అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సీఎం గారిని తెలియజేస్తూ ఇక్కడ పార్టీలు నేను చెప్తున్నాను, మదనపల్లి ప్రజలు ఎవరన్నా ఉంటే నేను మదనపల్లి పౌరుడని చెప్పే మనిషి ఈడ పార్టీ చూడు, నేను మదనపల్లి పౌరుడని చెప్పే మనిషి కులం చూడు, మదనపల్లి పౌరుడని చెప్పే మనిషి మతం చూడు, కలిసి వస్తాడు. నా ప్రోగ్రాం ఇది, ఒక్కరు నాకు పిలిచే అవసరం లేదు, నేను ఈ కార్యక్రమానికి కలిసి ముందుకు పని చేస్తానని చెప్పి వచ్చే ప్రతి ఒక్కరు ఆహ్వానితులు. నేను దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు అదేవిధంగా రేపు కిషోర్ అన్న కూడా పిలుస్తాము ఒక్క కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా అందరితో కలుపుకొని మనం ఒక పెద్ద కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే జిల్లా అందరూ సజెస్ట్ చేసి జియోగ్రఫికల్ కండిషన్స్ వలన మా రాయచోటి సెంటర్లో వస్తుంది కాబట్టి దానికి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు రాయచోటిని జిల్లాగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మేము వచ్చేదో మళ్ళీ జిల్లాలు మారుస్తాము, రాజంపేటకు పోతే
చంద్రబాబు నాయుడు గారు రాజంపేట జిల్లా ఇస్తామన్నారు, మదనపల్లికి పోతే మదనపల్లికి ఇస్తామన్నారు. అదే రాయచోటికి పోతే రాయచోటిలో జిల్లా మేము మార్చము, యాజ్ ఇట్ ఈస్గా జిల్లా అట్లే ఉంటుంది అని కూడా చెప్పారు. ఆ రకంగా టోటల్ ఓవరాల్గా ఆయన వర్షన్లోనే కన్ఫ్యూజన్ ఉంది. టోటల్ కన్ఫ్యూజ్డ్గా ఆయన యాక్షన్ తీసుకున్నాడు. సరే, అట్లా కూడా మదనపల్లి జిల్లా ఇచ్చినారు, మేము ఒప్పుకుంటాం. ఒక అత్త ఏం కోరుకుంటుంది, కోడలకు మగపిల్లోడు పుట్టల్లా అని కోరుకుంటుంది. వాస్తవమే, ఖచ్చితంగా కోరుకుంటుంది. కోరుకుంటూ ఆ మగపిల్లోడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక ఆరోగ్యం లేని మగపిల్లని కొట్టేసి బాధపడతా ఉంటే ఏ రకంగా ఉంటుంది? ఈరోజు మీరు జిల్లా ఇచ్చారు, ఏ రకంగా ఏమి ఇచ్చారు మదనపల్లికి? ఏమీ లేదు. ఓన్లీ ఆల్రెడీ ఏదైనా బిల్డింగ్లు కావాలంటే మీకు కనిపించేది బీటీ కాలేజ్ ప్రాపర్టీ. బీటీ కాలేజ్ ప్రాపర్టీ కొన్ని సంవత్సరాల క్రితం నుండి, ఇండిపెండెన్స్ ముందు నుండి దానికి ప్రొక్లెయిమ్ చేసి అంతా ఇది చేసి పెట్టి ఒక యూనివర్సిటీ కావాలని మనం ఎంపీ గారు తీసుకుని పోయేస్తున్నాను, దాన్ని యూనివర్సిటీ చేయాలని చెప్పి ఒక గెజిట్ కూడా ఇది కూడా తీసుకుని జీవో కూడా తీసుకుని వచ్చేసి చేసింటే ఈరోజు ఏమీ లేకుండా ఎట్లుందంటే ఒక డెసిషన్స్ అనేది కన్ఫ్యూజ్గా తీసుకునే డెసిషన్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాయచోటిని కూడా మేము పెడతామని చెప్పేసి అక్కడ ఉండే మంత్రి గారిని కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ఆయనకు బలి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా టోటల్ కన్ఫ్యూజ్ డెసిషన్స్తో ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మదనపల్లిలో వచ్చి మీరు చేస్తూ ఉంటారు, ఓకే మేము ఒప్పుకుంటాం. ఇంతవరకు దాని గురించి ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? ఓన్లీ బోర్డులు మార్చే కొత్త బోర్డులు తప్ప ఇంతవరకు ఏమీ లేవు. అక్కడ నుండి ఫర్నిచర్ ఎత్తుకొని రావాలా, ఆఫీసర్లు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్కడ పోవాలా, ఏది మా పరిస్థితి, టోటల్ ఏమీ ఆలోచన లేకుండా ఈరోజు గవర్నమెంట్ మీరు ఈరోజు బీటీ కాలేజ్ తీసుకున్నారు. ఈరోజు బీటీ కాలేజ్ పరిస్థితి ఏంటి? బీటీ కాలేజీకు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండే పబ్లిక్ వచ్చిందో మాకు కావాలంటుంటారు. మీరు ప్లాన్గా చేసే పాటైతే కొన్ని బిల్డింగ్స్ అయినా అక్కడ తీసేసుకొని రెంటెడ్ బిల్డింగ్స్ అయినా తీసుకొని ఆ గవర్నమెంట్ దానికి జోలికి పోకుండా రెంటెడ్ బిల్డింగ్స్లో మీరు ఆఫీసర్స్ ఓపెన్ చేసిండల్లా, చేసేసి జాగాలు అక్వైర్ చేసేసుకొని అక్కడ నుండి షిఫ్ట్ కావాలా. అది కూడా ఏమీ లేదు. అది కాకుండా నేను ఈరోజు చెప్పినానే ఆరోగ్యం లేని పిల్లోడు పుట్టినాడని, ఆ రకంగా రోడ్స్ వైడనింగ్ పరిస్థితి కూడా ఏమీ లేదు. ఏదైనా చెప్పినామంటే 19 కోట్లు మొన్న వచ్చి కొన్నాళ్ళుగా 19 కోట్లు ఏదో రిలీజ్ అయింది, అది చేస్తాం ఇది చేస్తామంటారు తప్ప ఇంతవరకు ఏది కార్యాచరణ రాలేదు. రోడ్స్ వైడనింగ్ పరిస్థితి లేదు. ఎట్లా ఉందంటే జిల్లా అనేది ఏ హంగు లేకుండా అనారోగ్యమైన పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లాగా చేస్తున్నారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు జిల్లా ఇచ్చినారు ఓకే, కానీ దీనికి ఆరోగ్యవంతంగా చేయండి, బాగా డెవలప్ చేయండి, దీనికి వచ్చిన రోడ్స్ పెట్టండి, అదేవిధంగా బిల్డింగ్స్కు మంచి లొకేషన్స్ తీసుకోండి. ఎందుకంటే దగ్గర 60 చిలుకు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటాయి, వాటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్ మదనపల్లి. దానికోసం అన్నిటికీ అక్వైర్స్ జగా చేసి అక్కడ అందరికీ పర్మనెంట్ బిల్డింగ్లు కట్టించేసి ఆ రకంగా అన్ని రకంగా మీరు చేస్తే దానికి మేము కూడా మొక్కుకుంటాం. ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇది చేసేస్తే మటుకు ఇది చేయం. ఇంకా ఆ తర్వాత మదనపల్లికి జిల్లా పేరు సార్ చెప్పినట్టు మదనపల్లికి వచ్చిందను అన్నమయ్య జిల్లా అని చెప్పి పేరు పెడుతున్నారు. ఎక్కడో అన్నమయ్య జిల్లా గారు మాకు నిజంగా ఆయనంటే అభిమానము ఇది. కానీ ఈ జిల్లాకు అన్నమయ్య జిల్లా ఎవరితో పేరు పెట్టేసి వాళ్లకు న్యాయం చేయడం అనేది చాలా అన్యాయం. అది మీకు మదనపల్లి జిల్లా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుకుంటూ ఉండేది ఏమంటే, ఇక్కడ ఉండే పబ్లిక్ వర్షన్ ఈరోజు చూస్తుంటే మదనపల్లి అనేది పేరు మా మదనపల్లి జిల్లాగానే ఉండాలా, దీనికి వచ్చి చాలా ఇది ఉంది, దీనికి హిస్టరీ ఉంది, అదే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు. దానికోసం మీరు కూడా మదనపల్లి జిల్లానే పెట్టండి. ఇక్కడ లేదు అన్నమయ్య జిల్లా కూడా పెట్టాలంటే సార్ సజెస్ట్ చేసినట్టు అన్నమయ్య మదనపల్లి జిల్లా కానీ మదనపల్లి అన్నమయ్య జిల్లా కానీ ఒక పేరు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీను మీరు డెవలప్ చేసేసి మీరు ఊరికే ఇచ్చినట్టు కాకుండా అన్ని హంగులు కల్పించిస్తే నిజంగా ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. లేని పక్షంలో ఏదో రాయచోటిని పట్టిన పరిస్థితి రేపు మాకు జరగదని ఏం నమ్మకము. ఆ రోజు మీరు రాయచోటిలో కూర్చొని ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా ఎప్పటికీ మారదు అన్నారు. ఈరోజు మదనపల్లి ఇచ్చారు. రేపు ఏదైనా మీకు పొలిటికల్ ఈక్వేషన్స్ వచ్చి పొలిటికల్ అడ్వాంటేజెస్ వస్తే ఇది కూడా తీసుకుని పోయి మీరు మార్చేసి మళ్ళా చలో రాయచోటి అంటారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని బిల్డింగ్స్ ఇది చేస్తే అప్పటికైనా ఖచ్చితంగా దిగి వస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఉండే స్థితిను మేము చెప్పినట్టు పేరు మీద కూడా ఆలోచించండి, అన్ని డెవలప్మెంట్ కూడా చేస్తారని చెప్పి మనం చేసుకుంటాం.